నమస్తే అండి. నా పేరు లక్ష్మీప్రియ. సో, బిఫోర్ లైఫ్ అంటే కాస్మో లైఫ్, బిఫోర్ లైఫ్ ఏంటంటే 15 ఇయర్స్ అయిపోయింది. నాకు ఒక 5 ఆపరేషన్లు అయ్యాయి. ఫుడ్ అయితే అస్సలు తినేదాన్ని కాదు. అన్నీ కుక్ చేసేదాన్ని. బట్ అసలు తినేది కాదు. తినాలి అంటే ఆశ ఉన్నా కూడా తినలేకపోయేదాన్ని. చాలా బాధపడేదాన్ని. బట్ ఈ విధంగా ఎలాగైతే కాస్మో లైఫ్ వచ్చిందో నేను వాడటం స్టార్ట్ చేశాను. బట్ 1 ఆర్ 2 డేస్‌కి నాకు రిజల్ట్ వచ్చింది కానీ నేను చెప్పలేదు. ఒక 10 డేస్ అయిన తర్వాత రియల్లీ నేను ఫీల్ అయ్యాను. మంచిగా లంచ్ చేస్తున్నాను. ఇలా లంచ్ చేస్తే అటసిట పడిపోయేదాన్ని, లెగలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. చాలా ప్రాబ్లమ్‌గా ఉండేది. బట్ ఇప్పుడు కాస్మో లైఫ్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మంచిగా తింటున్నాను, మంచిగా ఉంటున్నాను. ఇంకా ఇంచ్ లాస్ కూడా అయ్యాను. 75 కేజీస్ నా వెయిట్ అసలు. ఇప్పుడు 72 అండ్ హాఫ్ అంటే 72.5 చూపిస్తుంది. సో, నిజంగా చాలా బాగుంది. అంటే ఎవరైతే బాధపడుతారో వాళ్ళందరూ కొంచెం మారుతారని ఈ వీడియో తీయడం తప్ప ఇంక వేరేది లేదు. మీకు ఆపరేషన్స్ అయ్యాయన్నారు కదా! ఎలా 5 మీకు అయ్యాయి మేడం. 5 2 సిజేరియన్ అయ్యాయి. బేబీస్ కోసం 2 సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి. అలాగే యూట్రస్ రిమూవ్, ఇంకా గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు. ఈ ఆపరేషన్లు అయ్యి ఇంచుమించు 14 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మీకు ఈ న్యూట్రిషన్ అనేది పరిచయం ఎలా అయింది కాస్మో లైఫ్ యూనివర్స్? విష్ణు సార్ అంటే ఇదివరకు మాకు తెలుసు. తెలిసిన దాన్ని బట్టి స్టేటస్ చూసేదాన్ని. ఎప్పుడు చెప్పేవారు, అమ్మ ఇది బాగుంటుంది చూడండి అన్నారు. బట్ నేను లైట్ తీసుకున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే లైట్ తీసుకున్నాను. ఇలాంటివి ఏవో వస్తాయి, ఏవో చెప్తే మనం ఓన్గా ఏదో చేసుకోవాలి ఇంట్లోన. సో, ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అని అవి చాలా చేశాను. బట్ ఏ విధంగా కూడా నాకు మార్పు రాలేదు. ఏ విధంగా కూడా మార్పు రాలేదు. ఈ ఏదైతే ఉన్నదో రీఫ్రెష్ తాగడం స్టార్ట్ చేశాను. డే 1 నుంచే మార్పు కనిపిస్తుంది. డే 1 నుంచే నేను పక్కాగా చెప్పగలను. డే 1 నుంచే మార్పు కనిపిస్తుంది. ఏ ప్రొడక్ట్స్ అనేది ఎలా యూజ్ చేసేవాళ్ళు మీరు? ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను 5కి లేస్తాను. 5 లేసి 6:30 కల్లా ఇది తీసుకుంటాను ఒక గ్లాస్లో. దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ క్యాప్సిల్ తీసుకుంటాను. ఫస్ట్ క్యాప్సిల్, దాని తర్వాత రీఫ్రెష్ తీసుకుంటాను ఒక గ్లాస్ వాటర్లో, హాట్ వాటర్లో. ఇది అయిన తర్వాత వెంటనే ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇది 2 స్పూన్స్, ఇది 3 స్పూన్స్, ఇది 2 స్పూన్స్ కలిపేసి షేక్ తీసుకుంటేదాన్ని. ఇంకా లంచ్ అయితే 12:30, 1 o'clock లంచ్లో అన్నీ తీసుకుంటేదాన్ని. వైట్ రైస్ 2 కర్రీస్, ఏ టైం ఎలా ఇంట్లో అవుతే ఆ విధంగా తీసుకుంటేదాన్ని. మీల్ ప్లేట్ రెడీ చేసి పెట్టేదాన్ని. మంచిగా తినేదాన్ని. లాస్ట్లో కర్డ్ యాడ్ చేసేదాన్ని. బాగానే ఉండేది. 4 o'clockకి మళ్ళీ క్యాప్సూల్ వేసుకుంటేదాన్ని. మళ్ళీ రీఫ్రెష్ తీసుకునేదాన్ని. అక్కడికి ఒక 1 అవర్ ఇలాగ అయిపోయిన తర్వాత 6:30 కల్లా మళ్ళీ షేక్ తీసుకునేదాన్ని. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఆకలి అనేది కాదు, నీరస అనేది కాదు, బాగుండేది. ఓకే. హైడ్రేట్ ఎప్పుడు తీసుకునేవారు? ఏ టైంలో? మర్చిపోయాను. ఇది తీసుకున్న తర్వాత ఇది 9:30, 10 o'clockకి తీసుకొని కూర్చొని అలా కొంచెం తాగేసేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేదాన్ని. బాగుండేది. ఓకే మ్యామ్. అండ్ న్యూట్రిషన్ తీసుకున్నాక మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫీల్? నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది. చాలా హ్యాపీగా ఉన్నది. కోటి విద్యలు కూడి కోసమే అంటారు. బట్ అన్ని ఉన్నా ఏది ఉన్నా నేను తినలేకపోయేదాన్ని. ఇప్పుడు మంచిగా తింటున్నాను నేను. నా ముఖంలోనే చెప్పొచ్చు. ఫుడ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఫుడ్ తినాలంటే ఆశ ఉండేది, తినలేకపోయేదాన్ని కాదు. ఇప్పుడు తింటున్నాను. అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వాలి. ఇంచ్ లాస్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మొత్తం అంతా కూడా సెటరేట్ అయింది. డైజెస్ట్ సిస్టమ్ బాగుంది ఇప్పుడు. డైజెస్ట్ సిస్టమ్ ఏంటంటే చాలా నీట్ గా బాగుంది. ఇంక ఇది అరగలేదు, అమ్మయ్య సుస్థిగా ఉండడం, నీరసం అవి ఏంటి లేదు, బాగుంది. ఇది చాలా మందికి న్యూట్రిషన్ అనేది మరి పరిచయం చేయొచ్చా? మరి తప్పకుండా చేయొచ్చు, చేస్తాను కూడా. థ్యాంక్ యూ.